ఇంకొక విషయం, మొన్న కవిత పార్టీ పేరు ప్రకటించిన రోజు ఏమని మాట్లాడిందంటే ఒక ఆత్మవిమర్శ చేసుకున్నది. 10 సంవత్సరాల ఆర్థిక దోపిడీ జరిగింది, విధ్వంసం జరిగింది, అన్ని తప్పులు జరిగినాయి. కాబట్టి ఆ 10 సంవత్సరాల పాలనలో నేను కూడా ఉన్నా కాబట్టి నన్ను క్షమించమని నేను అడుగుతున్నా అని చెప్పేసి ప్రజలను అడిగింది. కానీ అదే మాట కేటీఆర్ నోటి నుంచి ఎందుకు వస్తలేదు, హరీష్ రావు నోటి నుంచి ఎందుకు వస్తలేదు, కేసీఆర్ నోటి నుంచి ఎందుకు వస్తలేదు? వారు కూడా అనాల్సిండే. ఏంటంటే 10 సంవత్సరాలు మేము తప్పు చేసినాం, తెలంగాణని మొత్తం దోసుక తిన్నాం, దయచేసి మమ్మల్ని క్షమించండి ప్రజల్లారా అని ఒక్కసారి కూడా అంటలేరు. ఎందుకు అనుర్రి? అంటే ప్రజలు క్షమిస్తారా క్షమించరా అది సెకండరీ, కానీ మీరు అడగాలి, మీ తప్పు మీరు తెలుసుకోవాలి. అదంతా తెలుసుకోకుండా ఇప్పుడు ఉన్న ప్రజాప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంటే ఈ ప్రజాప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు కదా. ఎన్నిసార్లు ప్రజలు బుద్ధి చెప్పినా కానీ ఇంకా మానకుండా పదే పదే విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఒకానొక జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగిండు, అంటే మరి మీరు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా ఇవ్వలేదు కదా, మీరు ఎందుకు ప్రశ్నిస్తున్నారు అంటే మేము ఇవ్వనందుకేదే మమ్మల్ని ప్రజలు ఓడగొట్టిరు అని అంటున్నారు. అదేరా భయ్, ప్రజలు ఓడగొట్టిరు కాబట్టి మూలకు కూర్చో, మళ్ళెందుకు ప్రశ్నిస్తున్నావు? అర్థమైందా? మానుకోర్రి.